నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం అనంతరం శంభునిగూడెం, నల్లబండబోడు, గురువాగు తండా గ్రామ పంచాయతీలలో గ్రామసభ నిర్వహించి ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రసీదులు సంబంధిత అధికారి సంతకం పెట్టించారు. ఈ సందర్భంగా జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోతు మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీలు ప్రజల ముందుకు తీసుకొచ్చిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలి ఎంపీఓ తులసిరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులందరూ దరఖాస్తు చేసుకోవాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొడ్డ రామారావు, కొరసం రమేష్, ఊసికల వెంకటేశ్వర్లు మరియు మండల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడినట్టు 6 పథకాల పథకంలో భాగంగా ఈరోజు జూలూరుపాడు మండలం శంభునిగూడెం గ్రామ పంచాయతీలో 6 పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈరోజు ఉదయం ఇక్కడ ప్రారంభమవుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలోకి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా స్టాఫ్కి, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఈ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరుగుతుందండి. మొత్తం 8 రోజులు వర్కింగ్ డేస్. ఈ రోజులలో అప్లికేషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఉచితంగా గ్రామ పంచాయతీ నుండి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ పంపిణీ చేసిన దరఖాస్తులు కూడా ఎట్లా ఫిలప్ చేయాలి ఏంటన్నది కూడా ఆల్రెడీ హెల్ప్ డెస్క్ లాగా ఒకటి పెట్టడం జరిగింది. హెల్ప్ డెస్క్ ద్వారా అక్కడ తీసుకొని అది ఫిలప్ అయిన దరఖాస్తుల్ని వాటికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చేసి మా దగ్గర ఒక రిజిస్టర్లో నమోదు చేసుకొని వాళ్ళకి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజే కాకుండా ఏమైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే రేపు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న సెక్రటరీ కానీ, సర్పంచ్లకు కానీ, గుమస్తలకు ఇస్తే అది కూడా మా దగ్గర అకౌంట్లోకి వస్తుంది. ప్లస్ మన ఇదేమన్నా దీంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కంపల్సరీ అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్సే కాకుండా ఇంకేదన్నా అప్లికేషన్స్ ఉన్నా వైట్ పేపర్ ద్వారా ఇచ్చినా కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకొని పైకి పంపించడం జరుగుతుంది. కొత్తగా పెన్షన్ అయితేనేమో భర్త చనిపోయిన సర్టిఫికేట్ ఒకటి కావాలి. సింగిల్ ఉమెన్ అయితేనేమో తెలంగాణ వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పరిపాలన అనే సందేశంతో ఈరోజు ప్రజల వద్దకి 5 గ్యారంటీలతో ఆల్రెడీ ఒక గ్యారంటీ ప్రారంభించడం జరిగింది. మహిళలకు బస్సు ఉచితం. ఈ అప్లికేషన్లో కేవలం 5 గ్యారెంటీల కోసమే ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రజా పరిపాలన కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాట ఇచ్చినందుకు ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.